పల్నాడు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తప్పదా? వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కూటమి పార్టీ వైపు చూస్తున్నారా? సొంత పార్టీ నేతల ఆధిపత్య పోరును తట్టుకోలేకి ఆయన పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? అయితే ఆ ఎమ్మెల్సీ చేరికను అదే జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి నష్టాలు తప్పడం లేదు. ఆ పార్టీకి ఒక నేత జాయిన్ అయితే మరో ఇద్దరు నేతలు జంపింగ్ చేస్తున్నారు. పార్టీ వీడొద్దంటూ అధినేత జగన్ నేతలను విన్నవిస్తున్నా కొందరు నేతలు ఆయన మాట లెక్క చేయడం లేదు. మరోవైపు వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు కూడా ఫ్యాన్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇటీవల పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఇన్ఛార్జిగా మాజీ మంత్రి విడతల రజనీకి బాధ్యతలు అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విడతల రజనీ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తన సిట్టింగ్ సీటుకు తిరిగి వచ్చేశారు. అప్పటి వరకు పేట ఇన్ఛార్జిగా ఉన్న మర్రి రాజశేఖర్ రజనీ రాకతో నారాజయ్యారు. అందుకే ఆయన వైసీపీని వీడాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. చిలకలూరిపేటలో ఫ్యాన్ పార్టీకి మొదటి నుంచి మర్రి రాజశేఖర్ కీలక నేతగా కొనసాగుతున్నారు. 2004లో ఇండిపెండెంట్ గా గెలిచిన మర్రి రాజశేఖర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తదనంతరం వైఎస్ జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట నడిచారు. వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతగా మర్రి రాజశేఖర్ కి మంచి గుర్తింపు ఉంది. ఆయనకు జగన్ 2014లో చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో విడతల రజనీకి జగన్ టికెట్ ఇచ్చారు. అప్పుడు వైసీపీ ప్రభంజనం బీసీ కార్డుతో రజనీ గెలిచారు. ఇక 2024 ఎన్నికల నాటికి రజనీ మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమెను గుంటూరు వెస్ట్కు పంపించి అక్కడ వైసీపీ నేత కావటి శివనాగమోహన్ నాయుడుకు టికెట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట టికెట్ ఆశించినా అవకాశం దక్కలేదు. అప్పట్నుంచి జగన్ పై నారాజుగా ఉన్న మర్రి రాజశేఖర్ ఎట్టకేలకు వైసీపీని వీడాలని నిర్ణయించుకుంటున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేరిక విషయంలో ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కీ రోల్ పోషించినట్టు తెలుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మధ్య మంచి సాహిత్యం ఉంది. ఈ చొరవతోనే ఆయన్ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. అయితే మర్రి రాజశేఖర్ చేరికను లావు సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని సమాచారం. ఇక పల్నాడు జిల్లాలో ఓ సీనియర్ నేతకు ఎంపీ లావుకు అసలు పడటం లేదట. ఇటీవల ఆ ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు సందర్భంగా పోలీసులు అధికారుల్ని పిలిచి నానా హంగామా చేశారట. అయితే ఆ సీనియర్ ఎమ్మెల్యేపై వ్యతిరేకతను పసిగట్టిన ఎంపీ తమ సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు మర్రి రాజశేఖర్ వైసీపీని వీడటం వెనుక మరో కారణం కూడా ఉందని అంటున్నారు. కొద్ది రోజులుగా చిలకలూరిపేటలో విడతల రజనీ మర్రి రాజశేఖర్ కు అస్సలు పడటం లేదు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మర్రి రాజశేఖర్ విడతల రజనీకి అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యారు. కానీ 2024 ఎన్నికల్లో విడతల రజనీ గుంటూరు వెస్ట్కు వెళ్లడంతో పేట రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించారు. అంతలోపే ఆయన ఆశలపై రజనీ మరోసారి నీళ్లు చల్లారు. తిరిగి చిలకలూరిపేటకు రిటర్న్ బ్యాక్ వచ్చేశారు. దాంతో మర్రి రాజశేఖర్ పార్టీ వీడితేనే తనకు భవిష్యత్తు ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారని అనుచరులు చెబుతున్నారు. మొత్తంగా మర్రి రాజశేఖర్ పార్టీ మారాలని డిసైడ్ అయ్యాక తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు తన వెంట రావాలంటూ వైసీపీ కేడర్ కు ఫోన్లు చేసి మరీ కోరుతున్నారట. కానీ మర్రి వెంట నడిచేందుకు కింద స్థాయి కేడర్ సిద్ధంగా లేరని తెలుస్తుంది. అందుకే ఆయన చేరికను వాయిదా వేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఎమ్మెల్యే కూడా మర్రి రాకను వ్యతిరేకిస్తుండటంతో ఆయన డైనమాలో ఉన్నారని అంటున్నారు. ఏదేమైనా మర్రి రాజశేఖర్ మాత్రం పచ్చకండువా కప్పుకోవడం ఖాయమని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది.